హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మాత్రం చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇక్కడైతే 2 టబ్బుల గిన్నెలు కడిగేసరికి నాకు తల ప్రాణం తోకకొచ్చినట్టు అయిందండి. ఏంటంటే ఇక్కడ రీజన్ ఎందుకు ఇన్ని 2 రోజుల ఆ గిన్నెలైతే అలాగనే ఉన్నాయని అనుకుంటున్నాను. దాని గురించి అయితే ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. సో, ముందు రోజొచ్చేసి వాటర్ రాలేవండి. వాటర్ రాకుంటే ఇంక గిన్నెలయితే అలాగనే ఉండిపోయినాయి. ఇంగ వాటరొచ్చినంక తోమేసరికి నాకైతే 1 అవర్ పట్టిందండి. అవన్నీ కడిగి పెట్టేసరికి చాలా ఒక్కరోజు మనం మన లేడీస్‌మైతే ఒక్కరోజు పని చేయకుంటే ఎంత పని పెండింగ్ పడతదో గదండీ! చాలా పనైతే ఉంటది. ఇంగ ఆ పనంతా చేసుకునే వరకి మస్తు టైం అయిపోయింది. ఒక 1 అవర్ అయితే నడుము నొప్పొచ్చేసింది నాకైతే. ఇంగ తర్వాతొచ్చేసి ఇక్కడ ఇంట్లో సరుకులయితే అయిపోయినుండే. ఇంగ అందుకని నేషనల్ మార్ట్‌కెళ్ళి అక్కడ సరుకులు తీసుకొనొచ్చేసాము. ఈ ఇదొచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రైడే రోజైతే నేనిక్కడ దీపం పెట్టుకున్నానండి ఈరోజు. ఫ్రైడే రోజైతే ఇంగా ముందు వాకిలి ముందైతే అన్ని ముగ్గులు పెట్టేసుకొని, మంచిగా నీట్‌గా ముగ్గులు పెట్టేసుకొని, కుంకుమ పసుపు వేసేసుకొని, ఇక్కడ పూజకైతే చేస్తున్నానండి. ఫ్రైడే రోజంటేనే ఆడవాళ్ళకైతే చాలా ఒక పండగలాగా కదండీ! ఆ రోజైతే చాలా బాగా అనిపిస్తది. మనసుకైతే చాలా ఆహ్, ఆనందం అనిపిస్తది. మనం ఏంటంటే ఆ రోజు ఇంట్లో దీపం పెట్టుకున్నామంటే ప్రశాంతంగా మనసంతా బావుంటది. సో, నాకైతే అలాగనే ఉంటదండి. ఇక్కడైతే నేను ముందు రోజు పువ్వులన్నీ తీసేసి ఇంగ దీపం అయితే పూజ పెట్టేసాను. అయిపోయింది. ఇంకా వంట అయితే చేయాలి. అంటే మార్నింగ్ రైస్ వండేసేసాను. చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడ రైస్ అయితే వండిన. మార్నింగ్ మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తాడు కదా, ఇంకా తన కోసం అయితే టమాటా చట్నీ అయితే చేసిన నేను. ఇంకా ఇక్కడ టమాటా చట్నీ ఉంది. సో ఇప్పుడైతే పిల్లలకైతే ఇంకా చట్నీతో తినరు కదా, ఇంకా చారు చేద్దామని ఇంకా వాళ్ళకైతే కొంచెం పప్పుచారు అట్లా చేస్తాను. అయితే పట్టుకోవాలి, కొన్ని బట్టలు ఉన్నాయి. ఆ బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేయాలి. ఇంకా ఇక్కడైతే నా పూజ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే బట్టలు అయితే బాగానే ఉన్నాయన్నమాట. నిన్న వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ మడతలు వేసేసి పెట్టేసేయాలి. ఇంకా పిల్లలు రావడానికి అయితే టైం వచ్చేసి నా పూజ అయిపోయేసరికి 10:30 అవుతుంది. ఇదండి ఇంకా చూడండి. ఇక్కడైతే ఈ రోజైతే ఇంకా ఫ్రైడే రోజు నా పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నాను నేను. ఇంకా వంటకాడికైతే ఇంకా పప్పు నిన్న అన్నీ కొన్ని సరుకులు తీసుకొచ్చాము. ఇక్కడ ఈ సెల్ఫ్లన్నీ సరుకులు ఉన్నాయి. ఇవన్నీ బాక్సుల్లో పెట్టేసేయాలి. మధ్యాహ్నం పిల్లలు లంచ్ చేసి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఒక్కొక్కటి తీసేసి ఇంకా నేషనల్ మార్ట్కి వెళ్ళిన ఉంటుంది. ఇవన్నీ తీసేసి అన్నీ సర్దిరేసి పెట్టేస్తాను. మధ్యాహ్నం ఆ పని చేస్తాను. అంటే వాటర్ వచ్చినాక ఇవి స్టీల్ డబ్బాలు ఉన్నాయి కదా, ఈ స్టీల్ డబ్బాలు అన్నీ కడిగి పెడదాం అనుకున్నాను. ఇక వాటర్ అయితే లేవు, చూపిస్తాను నేను ఉన్నాయి వాటరు. సో అందుకని ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేయడానికి చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి బట్టలు చూడండి ఎండిగానే ఉంది. ఇంకా ఇది వన్డేని అంటే పిల్లలు వైట్ డ్రెస్ మీద స్కూల్కి వెళ్ళారు కదా, వైట్ డ్రెస్ అనమాట. ఇంకా ఈ డ్రెస్ ఈరోజు వాష్ చేయాలి. ఇవి వచ్చేసి ఈరోజు అనమాట బట్టలు. ఇంకా నాకైతే ఆకలి అవుతుంది. మార్నింగ్ అయితే నెక్స్ట్ ఇక్కడ నేను ముందు రోజైతే పెరుగు తోడేసానండి. ఎలా వచ్చిందో చూస్తున్నాను అక్కడైతే. ఇక్కడొచ్చేసి పిల్లలు టైం అయితుంది స్కూల్‌కనేసి పప్పయితే పొయ్యి మీద పెట్టేసాను. పెట్టేసి ఇక్కడైతే కూరగాయలైతే కట్ చేసి పెట్టేస్తున్నానండి. ఈరోజైతే వీళ్ళకి పప్పు చారు అలాగే కొంచెం అది అప్పడాలుంటాయి గదా! అవైతే వేయించేసి పెడుతున్నాను. పిల్లలు పప్పుచారు దాంట్లోకి ఏమన్నా ఉంటే చాలా తింటారు. ఇంటికాడనే ఉన్నా గదా! ఈరోజైతే ఇలా చేసి పెట్టేస్తున్నాను. నేను డ్యూటీకెళ్ళినప్పుడైతే వంట చేసి పెట్టేసి వెళ్తాను. వాళ్ళైతే తినేసి వెళ్తారు. ఈరోజైతే ఇంటికాడ ఉన్నా గదా! అందుకని కొంచెం వాళ్ళకి నచ్చినట్టు చేద్దామని ఈరోజైతే చేస్తున్నానండి. సో, ఇక్కడైతే పప్పుచారు చేసేసి అలాగే ఈరోజైతే కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయి. డబ్బాలు అవన్నీ క్లీన్ చేసేసి ఏంటంటే దాంట్లో నిన్న తెచ్చుకున్న గ్రాసరీస్ ఉన్నాయి గదా! అవన్నీ దాంట్లో వేసేసిద్దామని ఇక్కడైతే వాళ్ళ కోసం అయితే పప్పుచారు అయితే రెడీ చేస్తున్నానండి.
అయిపోకొచ్చిందనమాట. ఇంక వేరే బౌల్‌లోకి తీసేసుకొని కుక్కర్‌లో చేశాను నేను. ఇంక వేరే బౌల్‌లోకి తీసేసి ఇంగా ఆ కుక్కర్ అయితే వాటరొస్తే కడిగేసి ఇవన్నీ ముందు చేసుకున్న వంట పాత్రలున్నాయి గదా! అవన్నీ కడిగేసి పెడదామని దీంట్లోకైతే వేసేసుకున్నాను. ఇంగ ఆలోపు పిల్లలైతే వచ్చేసారండి. సో, ఇక్కడైతే క్షేత్ర అయితే వచ్చేసింది. తనైతే సెకండ్ ఫ్లోర్‌లో ఉంటదనమాట. పాప వచ్చేసి పప్పుచారు. ఇంగ అందుకే కొంచెం తొందరనే పప్పు వచ్చేసింది. ఇగ కడపట. తనకైతే చేతికి ఏదో అయిందంట. అది చూపిస్తుందనమాట రాంగానే. ఇంగ బాబయితే థర్డ్ ఫ్లోర్‌లో ఉంటాడు. తనొచ్చే వరకు కొంచెం లేట్ అయితది. ఇంగ ఆలోపు నేనిక్కడ రైసు అవన్నీ పప్పుచారు, రైసు అవన్నీ ఇక్కడ పెట్టేసాను. ఇంగ వచ్చేసిన తర్వాత ఇంగ ఫ్రెష్ అప్ అయినంక వాళ్ళకైతే ఫుడ్ పెడతాను. సో, ఇక్కడొచ్చేసి క్షేత్రకైతే పెన్నులైతే అయిపోయినాయంట. ఇక్కడైతే పెన్నుల బాక్స్ తీసేసుకొని ఇంగ పెన్నులైతే తీసుకుంటుంది. ఒక 1 2 పెన్నులైతే ఇంగ బ్లూ అండ్ ఆహ్, బ్లాకు ఆ పెన్నులు తీసుకుంటుందనమాట. ఇంగ తీసుకొని ఇక్కడొచ్చేసి ఇంగ తనైతే ఫ్రెష్ అయినంకొచ్చేసి ఇగ తనకైతే పెట్టేస్తున్నానండి ఇక్కడ. పిల్లలకైతే ఇంగా అప్పడాలు వేసినామంటే చాలా ఎక్సైటింగ్‌గా ఉంటారు. చాలా సంతోషం అన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తుంది. ఇగ తనకు, బాబుకు పెట్టేసిన తర్వాత వాళ్ళైతే స్కూల్‌కెళ్ళిపోయారు తినేసి. ఆ తర్వాత నేను చేసేసిన మిగతా తర్వాత పనులైతే ఇక్కడ చేసుకున్నానండి. చూడండి ఇవన్నీ తీసేసి పెట్టేశాను నేను. ఇవన్నీ కడగాలన్నమాట ఇప్పుడు. ఇవన్నీ బౌల్స్ ఇవన్నీ కడిగేసి పెట్టేస్తాను. చూస్తాను వీడియో. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి అన్నీ కడిగేసి పెట్టేసానండి. ఇంగ ఒక బకెట్ నీళ్ళు తీసుకొని అవైతే శుభ్రంగా కడిగినా. ఇంకా వాటర్ అయితే రాలేదండి. అసలు వాటర్ అయితే కొంచెం అక్కడ ప్రాబ్లమ్ అయిందంట. ట్యాంకర్ దగ్గర మోటారో ఏదో ఖరాబ్ అయిందంట. అందుకని వాటర్ అయితే ఈ రోజంతా వాటరే రాలేవు. అసలు గిన్నెలు ఎన్ని పడిపోయినాయి. ఎంత పనుందో అసలకి చాలా వర్క్ అయితుంది. ఇంగ ఇదొచ్చేసి నెక్స్ట్ 3:30కి అట్లా మా హస్బెండ్ అయితే డ్యూటీకెళ్ళొస్తాడండి. ఇంగ తన కోసం సాయంత్రం వచ్చినంక ఇంగ తింటాడు గదా! అన్నట్టు ఇంగ ఇక్కడొచ్చేసి బెండకాయ ఫ్రై, అలాగే చపాతీ అయితే చేసేసానండి. చేసేసి చెత్తలైతే ఊడ్చేసాను. ఇదంతా చెత్తలు ఊడ్చేసిన తర్వాత ఇంగ ఇందాక కడిగి పెట్టుకున్న డబ్బాలున్నాయి గదా! అవన్నీ తూడ్చేసి పెట్టేసాను. ఈరోజైతే కడుగుడు, తూడ్చుడు, పెట్టుడు ఇవే సరిపోయినాయండి. పనంతా చాలా వర్క్ అయింది ఈరోజైతే. ఇలా మనం నేనైతే ఒక నెల, 2 నెలలకైతే చేస్తానండి. అప్పుడప్పుడు చేస్తాను. ఇంగా రెగ్యులర్‌గా అయితే అంటే మనం రెగ్యులర్‌గా మనం అయిపోయినయి ఉంటాయి గదా! బాక్సులు. ఆ బాక్సులు అయితే కడిగేసే పెడతాను. కానీ అన్నీ వచ్చేసి ఒకటేసారి కడగడం అంటే ఒక 1 మంత్‌కొకసారి అట్లా కడిగేస్తూ ఉంటాను నేను. ఇక్కడైతే ఇగ నీట్‌గా కడిగేస్తున్నాను. ఆలోపైతే మా వారైతే వచ్చారు. ఇక్కడైతే నేను ఈ డబ్బా అయితే కడగలేదు. దాంట్లో మిర్చి పొడి అయితే పెట్టేస్తాను. ఇంగా ఆ తడిగుడ్డతోటైతే తుడిచేసి పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత ఈ ఎండ కొట్టదు గదా! మా దగ్గరికి ఎండ లేదనమాట. పైన వెళ్ళడానికి వీలు లేదనమాట. అందుకోసమని ఇంగ ఇక్కడ ఏం చేసినా అంటే కూలరేసేసాను. అవన్నీ ఇట్లా బోర్లిచ్చి పెట్టేసి కూలరేసేసి కొద్దిసేపయితే హ్మ్. గాలొస్తది గదా! ఇంగ అవి ఆరిపోయిన తర్వాత ఇక్కడైతే అన్నీ నిన్న తెచ్చుకున్న గ్రాసరీస్ ఉన్నాయి గదా! అవన్నీ పోసేస్తున్నాను. ఇవన్నీ పోసేసి ఈట పైన స్టిక్కర్ అతికిస్తానండి. ఎందుకంటే ఏ డబ్బాలో ఏముందో తెలుస్తలేదు అసలకి. కొన్ని అట్లానే ఉండిపోతున్నాయన్నమాట. చూసుకోలేకుంటే అవి అట్లనే ఉండిపోతున్నాయన్నమాట. అందుకోసమని అన్నీ ఇక్కడైతే రాజ్మా అండి ఎంత కలర్‌ఫుల్‌గా అనిపిస్తున్నాయో చూడండి. అన్నీ ఇలా పోసేసి పెట్టేసాను. పెట్టేసిన తర్వాత వీటికైతే స్టిక్కర్స్ అయితే వేస్తాను. స్టిక్కర్స్ వేసేసి డబ్బాలైతే ప్యాక్ చేశాను. ఇంకా కొన్ని డబ్బాలైతే సరిపోలేవండి. కొన్ని ఐటెమ్స్ అట్లనే ఉండిపోయినాయి. అవన్నీ ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసేసి పెట్టేసాను. ఫైనల్‌గా చూడండి ఎంత బాగున్నాయో అన్నిటికి స్టిక్కర్స్ ఏసేసి పెట్టేసాను. కొంచెం వీడియో లెంతీగా అయితదని కొంచెం స్పీడ్ ఫార్వర్డ్‌లో పెట్టేసాను వీడియో అనేది. ఇక్కడైతే అన్నీ పెట్టేసాను. ఈరోజైతే ఇదేనండి వర్క్ అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.